కడపలో నగరపాలక సంస్థ మూడో పాలకవర్గం వైఎస్ఆర్సీపీ మాజీ కార్పొరేటర్ల సన్మాన సభ జరిగింది. మూడో పాలకవర్గం పదవీకాలం విజయవంతంగా ముగిసిన సందర్భంగా మాజీ కార్పొరేటర్లకు సన్మానం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభకు ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, సిఈసి సభ్యులు సురేష్ బాబు, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్లు హాజరయ్యారు. 2029లో కలిసికట్టుగా పనిచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటామన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. కడప కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిస్తామని అన్నారు. కడప కార్పొరేషన్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వైఎస్ఆర్సీపీనే విజయం వరిస్తుందన్నారు అంజద్ బాషా. మనం ఎక్కడ బయటైపోయలేము. మేమందరూ కూడా ఒక్కటే, మా లక్ష్యం జగనన్నని 2029 ముఖ్యమంత్రి చేసుకోవాలి. మరి అదే విధంగా ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినా కడప మున్సిపల్ కార్పొరేషన్ మరొక్కసారి జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించడాని కోసం అహర్నిశలు కృషి చేసే నాయకులు మేమందరం చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ